అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. అయితే ఇది ఆయన కొట్టిన అతిపెద్ద దెబ్బేం మాత్రం కాదు. ప్రాథమికంగా కొట్టిన దెబ్బలే. ఆయన బుర్రలో ఇంకా చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. మెల్లగా అమలు చేస్తారు. ఈలోపు అమెరికా దివాలా తీస్తుంది. అమెరికా అంటే ప్రపంచానికి మోజు తగ్గిపోతుంది. అమెరికన్లు ఓట్లేసి గెలిపించారు. సగం మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండొచ్చు, కానీ ఆయన అందర్నీ కలిపి హింసిస్తున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు. అర్హులైన వారిని ఆపేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే ట్రంప్ తన సొంత ఆస్తిగా భావిస్తున్నారు. అంటే రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టేది లేదంటున్నారు. దీంతో ప్రజలు రోడ్డెక్కారు. ఈ నిరసనలు పెరిగినా చేసేదేమీ ఉండదు. 4 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా తిరుగులేని విధంగా ట్రంప్ అధికారం చెలాయిస్తారు. చేయాలనుకున్నది చేస్తారు. అమెరికాకు ఆదాయం తెచ్చిపెడుతున్న విదేశీ విద్యార్థులను ఆయన బలవంతంగా బయటకు పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్గా అన్ని పత్రాలతో వచ్చిన వారిని ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి కేసులు చూపించి దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. ఇక H1B వీసాదారులను ట్రంప్ వేధిస్తున్న వైనంతో వారికి కన్నీళ్లొస్తున్నాయి. కంపెనీలు ఎవరైనా సరే ఎంత పని ఉన్నా అమెరికా నుంచి పోవద్దని అంటున్నాయి. మళ్ళీ రానివ్వరని వాళ్ళ నమ్మకం. అమెరికా అంటే కాంప్లెక్స్ అనే భావన ఉండేది. ఇప్పుడు అది పోయింది. రాను రాను అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఈ 4 ఏళ్లలోనే అది జరుగుతుంది. ఆ దేశానికి వెళ్లే వాళ్ళు తగ్గిపోతారు. వెళ్లిపోయే వాళ్ళు పెరుగుతారు. చదువు కోసం వెళ్లే వాళ్ళు ఆగిపోతారు. దానివల్ల అమెరికాకు ఆదాయంతో పాటు ఉద్యోగాలు పోతాయి. అమెరికాకు నష్టమే. కానీ అమెరికా అంటే మోజు పడుతున్న వారికి అసలు నిజం తెలిసేలా చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే అనుకోవచ్చు. ట్రంప్ 4 ఏళ్లలో అమెరికాను ఆఫ్ఘనిస్తాన్ చేసినా ఆశ్చర్యం ఉండదు.